హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు వాసు అండి. చాలామందికి నేనైతే తెలుసు. ఇప్పుడు ఈ వీడియో మ్యాక్సిమం కొంతమందికి నేను తెలిసిన వాళ్ళు అయితే వీడియో చూస్తారు. నేను తెలియని వాసు అంటే ఎవరో తెలియని వాళ్ళు కూడా ఈ వీడియో అయితే చూస్తారు. ఇదైతే నేను ఒక సోషల్ రెవల్యూషన్ కోసం అయితే వీడియో చేస్తున్నాను. ఓకే సాయి అనేవాడి దగ్గర కోర్సెస్ తీసుకుని చాలామంది అయితే అమౌంట్ అయితే లాస్ అయ్యారు. అంటే వాడు మనకు ఒకటి చెప్పి అమౌంట్ కట్టిన తర్వాత ప్లేట్ తిప్పి ఇంకొకలా మాట్లాడి కొంతమందికి అయితే రీఫండ్ ఇచ్చేస్తాను అని చెప్పి ఈ రోజు వరకు కూడా తీసుకొచ్చి ఈ రోజు రీఫండ్ నాట్ పాసిబుల్ అని చెప్తున్నాడు. ఒక 2 months నుంచి అయితే రీఫండ్ ఇస్తామని చెప్పి May 25th నుంచి కూడా తర్వాత నుంచి ప్లేట్ తిప్పి ఈ రోజు నుంచి మాట మార్చడం అయితే జరిగింది. ఓకే సై వల్ల లాస్ అయ్యి ఇబ్బంది పడుతున్న వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు. ఈరోజు అయితే డైరెక్ట్ నేను వాళ్ళతోనే ఇంటరాక్ట్ అయ్యి డైరెక్ట్ వాళ్ళనే ఒక వీడియో అయితే చేసి పెట్టమని చెప్పాను. ఇప్పుడైతే మనకి వీడియోలో ఒక పర్సన్ అయితే ఉన్నారు, పవన్ అనే వ్యక్తి. ఓకే సాయి దగ్గర అతను తెనాల నుంచి మాట్లాడుతున్నారు. అతనైతే ఓకే సాయి దగ్గర కోర్స్ తీసుకుని వాళ్ళని అయితే ఎన్ని రకాలుగా అడిగినా సరే వాళ్ళు చెప్పింది ఒకటి, కోర్సులో అమౌంట్ కట్టకముందు, అమౌంట్ కట్టిన తర్వాత ఒకటి. ఇలా అతన్ని ఎంత ఇబ్బంది పెట్టారో అతనే చెప్తాడు, అతని పడ్డ ఇబ్బంది. పైగా ఓకే సాయి సపోర్ట్ టీం వాళ్ళు చాటింగ్లో ఎలా మాట్లాడారు, నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంటే నీ మీద పోలీస్ కేసు పెడతానంటే పెట్టుకో అని అంటాం. ఇప్పుడు నన్ను ఈ వాసు అనేవాడి మీద కేసు పెట్టానని చెప్పి చాలాసార్లు బెదిరించాడు. లైవ్ క్లాసెస్లో కూడా ఎవరైతే తిరగబడతారో అని చెప్పి వాడు ముందే భయపడి ఈ వాసు అనేవాడు నన్ను ఎలా బెదిరిస్తున్నాడో నేను వాడి మీద కేసు పెడతానని అయితే చెప్పాడు. ఇంకా మీరే జాగ్రత్తగా ఉండి ఎవరైతే ఓకే సాయి దగ్గర కోర్స్కి అమౌంట్ కట్టి లాస్ అయ్యి వాడి దగ్గర నుంచి సరైన రిప్లై లేకుండా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళైతే మీ డీటెయిల్స్, పేమెంట్ ప్రూఫ్స్, మీ డీటెయిల్స్ మీరు ఒక వీడియో ఓకే సాయి సపోర్ట్ టీమ్తో చేసింది మీరు ఫేస్ చూపించి చేయగలను అనుకుంటే ఫేస్ చూపించి డైరెక్ట్గా మీ ఇబ్బంది ఏంటి, మీరు ఎంత అమౌంట్ పే చేశారు అనేది అయితే వీడియో చేసి నాకు వాట్సాప్లో షేర్ చేస్తే నేనైతే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మన కోసం కాకపోయినా మన ఫ్యూచర్లో మన జూనియర్స్ కావచ్చు, మన సీనియర్స్ కావచ్చు, ఎవరైనా సరే ఇంకా ఇప్పుడు దాకా వాడి వీడియోస్ చూడకుండా ఈ మధ్యన రికమెండ్ అయ్యి మళ్ళీ అమౌంట్ కడుతున్నారు చాలామంది. రీసెంట్గా కట్టిన వాళ్ళు కూడా నిన్న అమౌంట్ కట్టేయడం, ఈరోజు నా వీడియో చూసి ఈరోజు నాకు ఫోన్ చేయడం, అలాగైతే జరుగుతుంది. ఎవరు ఇబ్బంది పడకండి. ఇప్పుడైతే నేను అతని వీడియో అయితే మీకు పెడతాను, చూడండి. అతని ఇబ్బంది ఏంటి, అతనితో సపోర్ట్ టీం వాళ్ళు ఎలా మాట్లాడారు, ఏ విధంగా మాట్లాడారు అనేది కూడా నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. మీరెవరు కూడా ఒకే సాయి దగ్గర అమౌంట్ అనేది కట్టి మోసపోకండి. అతను ముందు చెప్పేది ఒకటి, తర్వాత చెప్పేది ఒకటి. మాకు కూడా ఫేక్ వెబ్సైట్ అనేది క్రియేట్ చేసి మమ్మల్ని మోసం చేశాడు. ఇంకెవరు కూడా ఇలా మోసపోకూడదని నేనైతే ఈ ఛానల్ స్టార్ట్ చేసి వీడియో అయితే పెట్టడం జరుగుతుంది. మీకు నన్ను సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో కూడా షేర్ చేసి ఇలాంటి వాడి దగ్గర మోసపోకుండా మీరు వాళ్ళకి హెల్ప్ చేయండి. చూడండి, నీకు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. హాయ్ గైస్, నా పేరు పవన్, నాది తెనాలి. నేను ఎట్లానే ఓకే సాయి వీడియోస్ వస్తుంది జరిగింది, ఇన్స్టాలో చూస్తాం జరిగి. ఆయన ఏంటంటే ఇట్లా వీడియోస్ అప్లోడ్ చేసేవాడు, డైలీ ఇట్లా ఎంతమంది ఇట్లా ఎర్నింగ్ చేశారు అది ఇది అని చెప్పి చూపించేవాళ్ళు. Atanix నుంచి మంత్లీ 30 to 40K ఎవరైనా హౌస్ వైఫ్స్ అయినా కానీ ఎవరైనా కానీ చేసుకోవచ్చు. అసలు క్వాలిఫికేషన్ లేని వాళ్ళైనా కానీ స్కిల్స్ లేని వాళ్ళైనా కానీ చేసుకోవచ్చు అని చెప్పి మా 6 months ఇట్లా ఉంటుంది. ప్లస్ 10,000 అమౌంట్ పే చేయాలి. అమౌంట్ పే చేసిన ఫస్ట్ డేనే ఇట్లా 3,000 కానీ 4,000 కానీ లేదా 5,000 కానీ ఎర్నింగ్ చేపిస్తాం. విత్డ్రాల్ కూడా నెక్స్ట్ డేనే ఇన్స్టెంట్గా మీ అకౌంట్కి వస్తాయి అని చెప్తే మేము అమౌంట్ పే చేసాము. Atanixకి ఎంత 9,999 రూపీస్ పే చేశాను. పే చేసిన ఫస్ట్ రోజే అసలు మార్నింగ్ ఆఫ్టర్నూన్ 5 o'clockకి పే చేస్తే అమౌంట్ ఇంకా నైట్ ఇట్లా పెట్టాడు. జూమ్ కాల్ అని చెప్పి పెట్టి ఇంకా ఆ కోడ్స్ ఈ కోడ్స్ చెప్పాడు. ఎంట్రీ చేసాము. నెక్స్ట్ డే విత్డ్రాల్ పెట్టించాడు. విత్డ్రాల్లో మేము 14 members ఉంటే, మా బ్యాచ్లో 14 members ఉంటే 14 membersలో ఓన్లీ 2 members-కి 3 members-కి మాత్రమే విత్డ్రాల్ అయినాయి అనమాట. విత్డ్రాల్ అయితే మాకేమో 7 days వెయిట్ చేయండి, వాళ్ళకు మీకు కూడా వస్తాయి అని చెప్పి 2 months నుంచి నాకు 1 రూపీ ఎర్నింగ్ లేదు. నేను May 3rd పే చేశాను అమౌంట్ అనేది. ఇప్పుడు దాకా రూపాయి ఎర్నింగ్ లేదు నాకు. ప్లస్ డైలీ అడుగుతూ ఉంటే ఏంటంటే వాళ్ళ ఇంటి వెయిట్ చేయండి అని చెప్పుకుంటూనే వస్తున్నారు. అండ్ ప్లస్ అదిగాక మళ్ళీ వీళ్ళు వీడియో రికార్డింగ్స్ ఎట్లా చేస్తున్నారంటే, నేను అప్పుడు లైవ్లోనే ఉన్నప్పుడు మా బ్యాచ్లో 14 membersలో 2 members ఎర్నింగ్ అయితే ఆ 2 members ఎర్నింగ్ అయిన వాళ్ళు, ఎవరైతే ఎర్నింగ్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళు వీడియో తీసి మాకు పెట్టండి, ఇలా ఎర్న్ చేశామని చెప్పిన వాళ్ళకి మాత్రమే నెక్స్ట్ వేరేది $100ది $200ది ఇంకా ఉన్నాయి కోర్సెస్, వాటికైతే ఫ్రీ యాక్సెస్ ఇస్తాము అని చెప్పి వాళ్ళ చేత వీడియోస్ చేయించుకోవడం జరిగింది. ఇప్పుడు మేమేంటంటే ఏంటి ఇది అది ఇది అని చెప్పి అడుగుతుంటే వాళ్ళేమో బెదిరిస్తాలు ఇవి జరుగుతున్నాయి, నీ రీఫండ్
ఒకసారి ఆన్లైన్ జూమ్ కాల్లో ఇది చాట్ యాక్సెస్ తనది ఆన్ అయిపోయి అందరి కామెంట్స్ అన్నీ వచ్చేస్తున్నాయి అనమాట. అలా చాలామంది నెంబర్స్ పెట్టి ఇట్లా ఫ్రాడ్ జరిగింది, మేము ఇట్లా ఎర్న్ చేయలేకపోయాము, అది ఇది ఇతను ఫేక్ అని చెప్పి పెడితే తన నెంబర్స్ అన్ని స్క్రీన్ షాట్ తీసుకుంటే ఒక గ్రూప్ క్రియేట్ అయింది. 100 మెంబర్స్ 120 మెంబర్స్ దాకా క్రియేట్ అయితే ఆ రోజు నైట్ ఓకే సాయి రెస్పాండ్ అవడం జరిగిన తర్వాత ఇక్కడ వాసు అరుణ్ అనే వాళ్ళు గ్రూప్ అడ్మిన్గా ఉన్నారు. వాళ్ళు మాట్లాడటం జరిగింది ఓకే సాయి తోటి. అప్పుడు అందరి చేత ఎర్నింగ్ చేపిద్దాం, ఒకవేళ ఎర్నింగ్స్ అవ్వకపోతే రీఫండ్ ఇవ్వడం జరిగిద్ది అని చెప్పి అన్నారు. ఎర్నింగ్స్ అయితే చేపిలేకపోయాడు ఓకే సాయి. ఎర్నింగ్ చేపిలేకపోవడం వల్ల రీఫండ్ ఇస్తామని చెప్పన్నారు. రీఫండ్ ఇస్తామని చెప్పి ప్లస్ ఆ గ్రూప్లో నుంచి ఎవరైతే ఎగ్జిట్ అవుతారో వాళ్ళకి మాత్రమే రీఫండ్ వస్తుంది అని చెప్పన్నారు. అట్లా అని చెప్పి అందరం ఎగ్జిట్ అవ్వడం జరిగింది. ఎగ్జిట్ అయిన తర్వాత అందరికీ రీఫండ్ ఇవ్వలేదు. తిప్పి కొడితే 10 మందికి రీఫండ్ ఇచ్చాడు. మిగతా వాళ్ళకేమో రేపు అనడం జరిగింది. మొన్నటిదాకా 4 డేస్ నుంచి రిప్లై లేదు, ఏమీ లేదు. ఇప్పుడేమో వాట్సాప్ అప్డేట్ అయిందని చెప్పి ఆటోమేటిక్ జనరేట్స్ వాట్సాప్ కాల్స్, నో రెస్పాన్స్. అసలు మాకు 2 మంత్స్ టైం వేస్ట్. 2 మంత్స్ నుంచి సింగిల్ రూపీ ఎర్న్ చేయలేదు. నా వాట్సాప్ చాట్ కూడా మీకు పెడతాను వాళ్ళు ఏమేమి అంటున్నారు అనేది.